జిల్లా మంగపేట మండలంలో ఇందిరమ్మ ఇల్లు రాలేదని మహిళ ఆందోళన. ములుగు జిల్లా మంగపేట మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇల్లు రాలేదని కొత్తపేట గ్రామాల్లో మహిళలు ఆందోళన చేపట్టారు. భూములు, వాహనాలు, బిల్డింగ్లు ఉన్న వారికే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకే ఇంట్లో ముగ్గురికి సైతం ఇల్లు కేటాయించారని, గుడిసెలో నివసిస్తున్న తమకు ఇల్లు ఇవ్వకపోవడం ఏంటని వాపోయారు. లిస్టులో పేరు వచ్చినప్పటికీ ఇల్లు కోసం కాంగ్రెస్ నాయకులు బంధువులకు, చుట్టాలకు చూసుకొని నిరుపేదోని దగ్గర డబ్బులు వసూలు చేసి, నీకు ఇల్లు కావాలంటే మాకు 20 నుండి 40,000 రూపాయలు ఇస్తేనే కేటాయిస్తామంటున్నారని, నాయకులు కేటాయించలేదని మంత్రి సీతక్కని నిలదీస్తున్నారు. మాకు ఇల్లు లేదు, మాకు గుంట భూమి కూడా లేదు. మా మామ 30 గుంటలు సంపాదించింది, అదైనా జామాయిల కోపు. అలా ఏం పండించుకోవడం కూడా లేదు. మాకేమున్నదని ఇయ్యలేదు. వాళ్ళకి 2-3 ఎకరాలు ఉన్నాయి, వాళ్లకు ఇచ్చారు. మాకెందుకు ఇయ్యలేదు, దేనికి ఇయ్యలేదు? పాత లిస్టులలో కొత్త లిస్టులలో 4 పేర్లు మిస్ అయినాయి. నా ఇల్లు ఎటుపోయినాయి, దేనికి పోయినాయి? మేము ఓట్లు వేయలేదా, మేము గెలిపియలేదా? మా గుడిసెలు చూస్తూనే ఉంటుంది. మరి ఇక మేము తిరగొద్దా? వచ్చిన వాళ్ళు మమ్మల్ని తిడతారు. ఎందుకు తిడతారు? దేనికి తిడతారు? దేనికి తిడతారు సారు? మేము అప్లికేషన్ పెడతాం, మా బాధ మేము తిరుగుతాను. మొలుక్కు కూడా పోతాం, లేకపోతే సీతక్క దగ్గరకనే పోతాం. మేము ఓట్లేసి గెలిపేయలేదా? అన్ని బాధ్యతలని ఒప్పుకున్నాక ఇప్పుడు అన్నిటికి తిప్పితే ఒక్కింట 4 పేర్లు ఎట్లొస్తాయి సారు? అన్నదమ్ములకు ఎట్లొస్తాయి? ఏ విధంగా వస్తాయి? వాళ్ళకే అక్క, వాళ్ళ చుట్టాలకే మొత్తం వాళ్ళకే వస్తే మరి ఇతరులు ఉన్న వాళ్ళకి ఎడిపోవాలా? ఏ చెప్పగట్టి పట్టుకొని పోవాలా? ఇయ్యనా ఇల్లులు మా ఉన్న ఇల్లు? అదే కాదు, ఈ ప్రభుత్వాలు వచ్చిన